బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా యనమల కుదురులోని శివాలయంలో చోరీ జరిగింది. ఆలయ హుండీలో నగదు మాయం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 10 లక్షల రూపాయలు నగదు ఎత్తుకు వెళ్లారని పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులకు ఏమన్నా క్లూస్ దొరికాయా? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే యనమకుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైంది. దీంట్లో ప్రధానంగా 10 లక్షల రూపాయల పైగా కూడా నగదు మాయమైనట్లు గుర్తించారు. దీంట్లో ఆలయ సిబ్బంది, ఈఓ, ప్రధాన అర్చకులు ఈ అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఏదైతే అంతరాలయం హుండీకి సంబంధించి డూప్లికేట్ తాళం చేయించి నగదును కాజేసినట్లు గుర్తించారు. మద్యం దుకాణంలో ఈ పంచాయతీ పెట్టుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆలయ హుండీకి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆలయ యువ అర్చకుల తదితర పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆలయానికి సంబంధించిన చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆలయంలో పనిచేస్తున్న ఈఓతో పాటు ప్రధాన అర్చకులు, కొంతమంది అర్చకుల పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి వారిద్దరిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రోహిత్, రైట్ శివ, అంటే ఏమన్నా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయా? అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఏమన్నా రికార్డ్ అయ్యాయా? సీసీ కెమెరాకి సంబంధించి లేని ప్రాంతంలో హుండీకి సంబంధించి కూడా డూప్లికేట్ తాళాన్ని తయారు చేసి సీసీ కెమెరాకి సంబంధించి గర్భగుడిలో లేదు, అంటే అంతరాలయంలో సీసీ కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు లేని హుండీలోనే నగదును మాయం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆలయానికి సంబంధించి ఇటీవల పండుగలన్నీ ముగిసిపోవడంతో శివరాత్రి ముగిసిన తర్వాత హుండీ లెక్కింపు చేయాలని చెప్పి కూడా ఆలయ చైర్మన్ కోరుతున్నప్పటికీ గత 10 రోజుల కాలంగా రేపు ఎల్లుందని వాయిదా వేస్తున్నారు. వాయిదా వేయడంతో చైర్మన్ కి అనుమానం రావడంతో కూడా బలవంతంగా హుండీని ఓపెన్ చేయడంతో దాంట్లో ఏమాత్రం కూడా డబ్బులు లేనట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో 10 లక్షల రూపాయల పైగా కూడా తస్కరణకు గురైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయిస్తా ఉన్నారు. వీరిద్దరితో పాటు మరికొంతమంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం 5గురు పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. రోహిత్, రైట్ శివ.